గురుగారు మేము చాలా బాధపడుతున్నాం గురువుగారు. ఏమైంది తల్లి? మా ఆయన గారు ఎందులోని నిలకడగా ఏమీ చెయ్యరు గురువుగారు. ఉమ్, ఎప్పుడు ఏమీ చెయ్యరు, ఉద్యోగం చెయ్యరు, వ్యాపారం చేయరు, ఏది నిలబెట్టుకోరు మేడం గురువుగారు. ఉమ్. ఎందుకలా? వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి అలాగేనా? పెళ్ళైనప్పటి నుంచి అలాగే ఉన్నారు గురువుగారు. అంతకు ముందు ఏం పని చేసేవారు? అంతకు ముందు చిన్న సంస్థలోని మెకానిక్ గా చేసేవారు గురువు గారు. మెకానిక్ గా చేస్తే తర్వాత కుటుంబ గొడవల్లో మానేశారు గురువు గారు. అంటే ఇప్పుడు ఏం పని చేస్తున్నారు? ప్రస్తుతానికి ఆటో వేస్తున్నారు గురువు గారు. ఓ, అది కూడా సరిగా చేయటం లేదు ఆటో? సరిగా చేయట్లేదు గురువు గారు. ఎవరికన్నా జ్యోతిష్యం చూపిస్తే ఈయన ఉద్యోగం చేయరు, వ్యాపారమే చేస్తారు, ఉద్యోగంలో 6 నెలలకు మించి ఉండరు అని చెప్తున్నారు గురువు గారు. వ్యాపారం ఏం వ్యాపారం చేస్తారంట? అంటే ఏదో వ్యాపారం పెట్టుకుంటాను అంటున్నారు అంతే గురువు గారు. వ్యాపారం పెట్టుకోడానికి డబ్బు ఎవరు ఇస్తారు? అది రాక మామూలుగా ఆటో వేసుకుంటున్నాం గురువు గారు. ఓకే, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? అదే అంటే ఈయన తల్లిదండ్రులు కోటీశ్వరులు గురువు గారు. కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోవటం లేదు. ఈతని ప్రవర్తన వల్ల, కుటుంబ గొడవల వల్ల వాళ్ళు మమ్మల్ని వదిలేశారు. వాళ్ళు కూడా ఎప్పుడు గొడవలు పెడుతూ పోలీస్ స్టేషన్ అని తిప్పుతూ ఉంటారు గురువు గారు మమ్మల్ని. ఎందుకంటే ఇతను చూస్తే అంత వాళ్ళకి ద్వేషము? అంటే నన్ను వేరేగా పెట్టారని గురువు గారు కాపురం. వేరేగా వచ్చేసారనా? ఇంకేం చేయాలంటే అక్కడే ఉండి ఏం చేయాలి? వాళ్ళకి ఎంతమంది కొడుకులు? ఒక కొడుకు, కూతురు గురువు గారు. కూతురు బతుకు కూడా ఆమె బాగాలేదు అసలు. ఆమె ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. ఆమె వల్ల కొన్ని గొడవలు వచ్చి మేము బయటకు వచ్చేస్తాం. ఓకే, మీకెంతమంది సంతానం? నాకు ఒక పాప, ఒక బాబు గురువు గారు. వాళ్ళకి ఏం వయసు? పాపకు 10వ సంవత్సరం గురువు గారు, బాబుకి 5వ సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు విడిపోయి? మా అత్తగారితో పెళ్ళైన దగ్గర నుంచి గొడవలో గురువు గారు. మేము వేరే పెట్టుకుని 8 సంవత్సరాలు అయింది. ఓకే, పెళ్ళయి 10 సంవత్సరాలు అయిందా? పెళ్ళై 11 సంవత్సరాలు గురువు గారు. ఇది 11వ సంవత్సరం నడుస్తుంది. ఓకే, 3 సంవత్సరాలు కలిసి ఉన్నారైతే? అంటే కలిసి ఉండడం అంటే నేను మా అమ్మగారి ఇంట్లో ఉండేదాన్ని గురువు గారు. కలిసి ఉండేదాన్ని కాదు, మా అమ్మగారి ఇంట్లో ఉండేవాళ్ళం. పెద్దల్లో పెట్టి వేరుగా వచ్చేసాం గురువు గారు. పెద్దలతో పాటు నాతో పెద్దల్లో నా వైపు మాట్లాడాడని వాళ్ళకి బాధ, కోపం. ఓకే ఓకే, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడా అమ్మా నాన్న కలవడానికి? అంటే ఒక 2 సంవత్సరాల క్రితం వరకు వెళ్ళేవారు గురువు గారు. ఇప్పుడు వెళ్ళట్లేదు. మేము వాళ్ళ ఇంట్లోని ఒక పోర్షన్ లో ఉంటున్నాము. అది ఖాళీ చేయించామని కోర్టు గొడవల నుంచి పెట్టారన్నమాట. ఆ గొడవలకి వెళ్ళడం లేదు గురువు గారు. అంటే మీ మావయ్య అత్తయ్య ఖాళీ చేసుకుని వెళ్ళిపోండి అని కేసు పెట్టారా మీ పైన? అవును గురువు గారు. అవన్నీ మనసులో పెట్టుకుని ఈ అబ్బాయి ఏమో, మా ఆయన గారు ఏమో డ్రింక్ అలవాటు చేసేసుకుని నన్ను వేధిస్తూ బాధ పెడుతూ ఉంటున్నాడు గురువు గారు ఈయన. దానికి ఒక కారణం, ఇప్పుడు తాగడానికి ఒక కారణం గురువు గారు. మా నాన్న ఇలా చేశారు, నీ వల్ల ఇలా అయింది, అందుకే రోజు తాగడము, ఇంట్లో గొడవలు తీయడము, ఇంకా ఎక్కువ మాట్లాడితే కొట్టడం. సరిపోయింది. అదే గురువు గారు, అదే మాకు ఎప్పటి నుంచి బాగుంటుంది గురువు గారు. మా ఆయన ఉద్యోగం ఆర్టీసీలో ట్రై చేస్తున్నారు గురువు గారు. దేవుని వచ్చే అవకాశాలు ఉన్నాయా మాకు? ఉద్యోగాలలో మీనరాశి మీ భర్తది వస్తుంది తల్లి, ప్రయత్నించమని చెప్పండి. అది మా కుటుంబ గొడవలన్నీ తీరి మేము మా కుటుంబం కలిసి ఉండేలాగా ఏమీ లేదా గురువు గారు. ఎప్పుడు ఏ గొడవల భయం వేస్తుంది గురువు గారు. ఈ గొడవలకి భయం ఎందుకమ్మా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.